తెలుగు సినీ ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రావాలే కానీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొందరి లక్ వల్ల సినిమా ఒకటి సెట్స్ మీద ఉండగానే రెండో సినిమా కోసం రెడీ అవుతున్నారు. హీరోలే కాదు, హీరోయిన్లు కూడా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆ హీరోయిన్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి దూరమయ్యారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే మరికొందరు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకనే డౌట్ రావచ్చు. అందుకు కారణం కూడా ఉంది. ఓ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు ఇద్దరు హీరోల సినిమాలను ఒప్పుకొని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను అని ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీగా ఉంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ మూవీ ఆమె ఖాతాలో లేదు. దాంతో ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలని అందుకుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్లనే నమ్ముకొని ఉంది ఈ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. గత 3 ఏళ్లుగా ఈ అమ్మడు కొత్త సినిమాలు చేయలేదు. హరిహర వీరమల్లు పార్ట్ 1, స్వాట్ వర్సెస్ స్పిరిట్ మరియు రాజాసాబ్ మూవీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 2 సినిమాలను ఒకేసారి మేనేజ్ చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా తన కెరీర్ మలుపు తిరుగుతుందని నిధి ధీమాగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమాల విషయంపై సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఆమె ఏమందంటే, ప్రభాస్, పవన్ సినిమా షూటింగ్లో ఎలాంటి దారుణ పరిస్థితిని ఫేస్ చేసిందనేది వివరించింది. విజయవాడ, హైదరాబాద్ మధ్య ట్రావెల్ చేస్తూ నిద్ర లేకుండా మారిన తన స్థితిని ఆమె వివరించింది. దాదాపుగా 2 నెలల పాటుగా షూటింగ్లకు అటెండ్ అవుతూ బిజీ అయినట్టు ఆమె చెప్పింది. డేట్స్ మార్చుకునే అవకాశం లేకపోవడంతో 2 సినిమాలను మేనేజ్ చేస్తూ షూటింగ్స్ చేశాను. నా బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేశాను. ఇది నా అదృష్టం. ఎలా ఉంటే అలానే వస్తుంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది అని నమ్ముతున్నాను. మరి నాకు ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో చూడాలని ఆమె అన్నారు. ఇక ఈ మూవీలు షూటింగ్ దశలో బిజీగా ఉన్నాయి. ఈ ఏడాది సమ్మర్కి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. చూడాలి అమ్మడు జాతకం ఎలా మారుతుందో. ఈ సినిమాలు భారీ అంచనాలతో రాబోతున్నాయి. మరి ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటాయో చూడాలి.